రాధాదేవి తత్వం. ఈ రాధాదేవి గురించి మనకు కొద్దిగా తెలియాలి అంటే మనందరికీ తెలుసు, రాధాకృష్ణులని ఒక కలిపి మనం ఏక సంబోధన అన్నది మనం చేయటం అన్నది మనందరికీ చిన్నప్పటి నుండి ఒక అలవాటు. సో కృష్ణుని యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది ఈ రాధాదేవి. వాస్తవానికి ఈ కృష్ణ మాయ ఎల్లప్పుడూ కలిగి ఉండేటువంటి శక్తి స్వరూపిణియే ఈ రాధాదేవి. ఈ రాధాదేవి వాస్తవానికి కృష్ణ జీవానికి సూచిక. అదే చాలామంది ఏమనుకుంటారంటే రాధాదేవి అనేసరికి కృష్ణుడి లవర్ అని, ఇదని అదని రకరకాలుగా చెప్తారు. ఇక్కడ ప్రకృతి పురుషుడు తాలూకా తత్వంలోని కృష్ణుడిని పురుష రూపంగా అంటే పురుషుడిగా చూస్తే ఈ రాధాదేవి అనేది ప్రకృతి. సో ఇది అత్యంత మూలమైనటువంటి శక్తి స్వరూపిణి ఈ రాధాదేవి తాలూకా తత్వం. దీని గురించి కాస్త వివరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాధాదేవి సాధనతో ఇహ పర ముక్తుల్ని కలిపి పొందవచ్చు. అంత గొప్పది ఈ రాధాదేవి తాలూకా సాధన. ఈ మధ్యకాలంలో చాలామంది మంత్రశాస్త్రంలో అగ్రగణ్యులుగా పేరు పొందిన వాళ్ళు చాలామంది కూడా ఈ రాధాదేవి యొక్క సాధన చేసిన వాళ్ళే. ఇక్కడ ఈ జీవునికి మూలం ఏదైతే ఉందో ఆ మూలం తాలూకా శక్తి ఈ రాధాదేవి. ఇక్కడ వాస్తవానికి మహాభారతంలో ఒక చిన్న కృష్ణుడితో ఉన్నటువంటి ఒక చిన్న క్యారెక్టర్గా మనం చూస్తాం. క్యారెక్టర్ కాదు, అది ఒక చిన్న సంకుచితమైనటువంటి ఒక మానవ రూపంగా చూస్తాం. కానీ కాదు, వాస్తవానికి ఏంటంటే ఈ జీవానికి మూలశక్తి ఏదైతే ఉందో ఆ మూలశక్తి ఈ రాధాదేవి. ఈ ఆది పరాశక్తి యొక్క మానవ రూపం ఇస్తే ఆ కాలంలోనే అది రాధాదేవి. సాధకునికి జీవ చైతన్యం, జ్ఞాన వైరాగ్యం, బుద్ధి కుశలత, వీటన్నిటినీ కూడా ఈ రాధాదేవి సాధనతో పొందవచ్చు. ఈ రాధాదేవికి పర్టికులర్గా సాధన ఉంది. సో ఈ రాధాదేవి సాధనతో ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అదేవిధంగా ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలనుకుంటే, మా గురుగారు అయినటువంటి పుణ్యకుంట స్వామి గారు ఒక సందర్భంలో చెప్పారు, రాధే జీవం, రాధే సర్వం, రాధే చైతన్యం, రాధే దేహ విరమణ శక్తి. దేహ విరమణ శక్తి అంటే మరణానికి సూచిక ఏదైతే ఉందో అటువంటి దేహ విరమణ శక్తి ఏదైతే ఉందో అదే ఈ రాధాదేవి యొక్క శక్తి అని ఒక టైంలో మాకు చెప్పడం జరిగింది. ఈ రాధాదేవి సాధకులకి కీర్తి ప్రతిష్టలతో పాటు ఏకకాలంలో జ్ఞాన వైరాగ్యాలను కూడా ఇవ్వగలుగుతాయి. చాలా వరకు చాలా ఆధ్యాత్మిక సాధనలు ఏమవుతుందంటే జ్ఞాన వైరాగ్యాలు వెళ్ళేసరికి ఏంటంటే కీర్తి ప్రతిష్టలు దూరం అవుతాయి. కీర్తి ప్రతిష్టల వైపు అంటే యశస్సు కోరితే, అంటే కీర్తి ప్రతిష్టలు కానీ కోరితే జ్ఞాన వైరాగ్యాలు దూరం అవుతాయి. కానీ రాధాదేవి సాధనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే కీర్తి అంటే ఈహ పర ముక్తుల్ని ఇస్తుంది. అంటే కీర్తి ప్రతిష్టలతో పాటు జ్ఞాన వైరాగ్యాలను ఇస్తుంది. అంటే కీర్తి ప్రతిష్టలు వచ్చాయని చెప్పేసి జీవుడిని, ఆ సాధకుడిని కాళ్ళు ఎగరేయకుండా ఏకకాలంలో వీటిపై సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్పృహ, అదేవిధంగా వైరాగ్యం, వీటిని కలిగించేటువంటి గొప్ప సాధన ఈ రాధాదేవి తాలూకా సాధన. ఇదే రాధాదేవి తాలూకా తత్వం. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే జీవునికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా రాధాదేవి సాధనతో సాధ్యపడుతుంది. అదేవిధంగా జీవావస్థకు సంబంధించిన వ్యవహారాలకు అధిష్టాన దైవంగా ఈ రాధాదేవిని చెప్పొచ్చు. అంటే ఈ జీవుడు అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేసరికి, ఈ జీవుడు అనేటువంటి కాన్సెప్ట్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది.
మనిషి యొక్క స్థూల వ్యవహారం కాకుండా సూక్ష్మ వ్యవహారం అంటే సబ్టిల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ సబ్టిల్ ఈ ట్రాన్సాక్షన్లో మీకు మైండ్ అన్నది ప్రాథమికం, అంటే మనసు అన్నది ప్రాథమిక స్థాయి. ఈ మనస్సుకి మించినటువంటి స్థాయి ఏదైతే ఉందో అది జీవస్థాయి, అది జీవుడికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇవంతా కూడా మీ గురువులను అడిగితే దీని గురించి మరింత క్లియర్గా చెప్తారు. వీటికి పంచభూతాలకి ఉన్న సంబంధం, వీటికి నాడులకు ఉన్న సంబంధం, వీటికి జన్మలకు ఉండేటువంటి సంబంధం, వీటికి దేహాన్ని ధరించడానికి ఉండే సంబంధం, ఇవన్నీ కూడా ఒక పెద్ద వ్యవహారం ఈ జీవుడికి సంబంధించింది. ఈ జీవుడికి సంబంధించినటువంటి మూల శక్తి ఏదైతే ఉందో ఆ మూల శక్తినే రాధాదేవిగా చెప్తారు. అంటే రాధాదేవి సాధన అన్నది రాధాదేవి చేసిన సాధన కావచ్చు, అదేవిధంగా రాధాదేవికి సంబంధించిన సాధన చేసేటువంటి సాధకులు కావచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ జీవావస్థకు సంబంధించి, ఎందుకంటే దేహ విరమణకు సంబంధించినటువంటి శక్తిని మూలంగా ఆ రాధాదేవి గురించి మా గురువుగా చెప్పడం జరిగిందని మీకు చెప్పాను. సో ఈ రాధాదేవి తాలూకా తత్వంలో ఏంటంటే మీకు ఈ జీవావస్థకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారానికి సంబంధించినవన్నీ కూడా అధిష్టాన శక్తిగా ఈ రాధాదేవిని మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ రాధాదేవికి సంబంధించినటువంటి తత్వం కానివ్వండి, రాధాదేవికి సంబంధించినటువంటి సాధన కానివ్వండి. సో మీ గురువుల ద్వారా ఈ సాధన తెలుసుకొని అద్భుతంగా ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.